జ్యోతి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతంగా ఉంది అని మనం చెప్పాలి. ఏలినాటి శని ప్రభావంతో కాస్త నీరసంగా ఉన్నప్పటికీ కూడా, నిరాశతో ఉన్నప్పటికీ కూడా మీకు మీరే కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకొని అన్ని పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ధన సంపాదనలో మీరు ఎక్కువ కృషి చేసి అనేకమైనటువంటి ఆదాయపు మార్గాలను వెతుక్కుంటూ 2-3 రకాల వ్యాపారాలు చేయడానికి సంసిద్ధులవుతారు. అలాగే సామాజిక సేవ మాది కాదు అని చెప్పేసి చాలా ప్రాక్టికల్గా మీరు మీ భార్యాభర్తల గొడవల్లో మీరు చెప్పడం ద్వారా ఆమెకు కొంత వివేకం కలిగి మరి ఆమె ప్రవర్తనలో మార్పు రావడం, లేదా మిమ్మల్ని పర్మనెంట్గా మీరు దూరం చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మీ మనసుకు అనుకూలంగా వాళ్ళ దూరంగా జరిగిపోవడం అనేటటువంటిది మీకు లాభదాయకమైనటువంటి విషయం. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు చక్కగా రేణింపు ఉంటుంది. ఎంత చేస్తున్నప్పటికీ కూడా మీరు కష్టపడుతుంటే ఆ పేరు మీ కొలీగ్స్కి వెళ్ళిపోవడం అనేటటువంటిది ఇది ఏలినాటి శని దోషమని మీరు భావించాలి. దానికోసం మీరు పెద్దగా హైరాణ పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కష్టపడేటటువంటి తత్వం ఉన్నప్పుడు ఆ పేరు ఈరోజు కాకపోతే రేపైనా సరే మీకు వస్తుంది అనేటటువంటి ఆలోచన విధానం మీలో కలుగుతుంది. అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఇల్లు కొంటారు, స్థలాలు లేని వారు స్థలాలు కొంటారు. మీ పేరు మీద ఉన్నటువంటి ఈ యొక్క స్థలాలన్నీ కూడా మంచి రేట్లను మీకు తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క రవి మనకి ధనస్థానంలో ఉండడం వలన మీకు ప్రభుత్వం సంబంధించి రావాల్సినటువంటి బకాయిలు, ఇన్సెంటివ్స్, టీఏలు, డిఏలు అవన్నీ కూడా కొంచెం కష్టమైనప్పటికీ కూడా వచ్చేయడం జరుగుతుంది. మరి మీ యొక్క ఆఫీసర్ల యొక్క కోఆపరేషన్ అనేటటువంటిది కాస్త టెన్షన్ క్రియేట్ చేసేటటువంటి వర్క్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ కోఆపరేషన్ అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి 7వ మార్చి తర్వాత ధనస్థానంలోకి రావడం ద్వారా కొంత పొలాలను మీరు కొనడం అనేటటువంటిది జరుగుతుంది. వడ్డీ వ్యాపారంలో మీరు చక్కగా జాగ్రత్తగా చేసుకుంటే మంచి లాభాలు గడించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్సు, బట్టల షాపులు, హోటల్ ఇండస్ట్రీలు నడిపేటటువంటి మీకు అధికమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక రెమెడీస్ దగ్గరకు వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ, ఆంజనేయ స్వామి వారికి కానీ మీరు ఈ శనివారం నాడు పూజ చేసుకోవడం ద్వారా ఈ ఏలినాటి శని దోషం తగ్గుముఖం పడుతుంది.